హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తన ప్రమేయం లేకుండా ఏ ఇంటెన్షన్ లేకుండా ఓవర్ నైట్ స్టార్ అయిపోతే ఎలా ఉంటుంది? మిలియన్ కొద్ది ఫాలోవర్స్ వస్తే ఏ విధంగా ఉంటుంది? అలా చెప్పుకోవడానికే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. అలాంటి సంఘటనే కుంభమేళాలో జరిగింది. ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి దగ్గరికి, రుద్రాక్షలు అమ్ముకునే ఒక అమ్మాయి దగ్గరికి ప్రతిరోజు ఎంతోమంది వెళుతూ తన దగ్గర పూసలు కొనుక్కోవడానికి వెళ్తున్న టైంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమెను చూడడం జరుగుతుంది. ఆమెను చూడడంగానే ఆమె స్మైలింగ్ ఫేసు, ఆమె కనులు ఆయన ఎంతగానో ఆకట్టుకొని తనను చూసిన మరుక్షణమే ఒక చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఆమె ఓవర్ నైట్ స్టార్గా ఎదిగిపోయింది. ఈ రోజున ఆమె దగ్గరికి పూసలు కొనుక్కోవడానికి వెళుతున్న వారే ఈ రోజున ఆమె దగ్గరికి సెల్ఫీ ఫోటోల కోసము, వీడియోలు తీసుకోవడానికి, ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి ఎగబడుతున్నారంటే సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆమె ఇండోర్లో ఉంటుంది, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉంటుంది. ఆమె ఈ యొక్క టైంలో ఏదైతే ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్లో కుంభమేళ జరుగుతుంది కదా, అక్కడ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఇప్పుడు కుంభమేళ సమయం కాబట్టి అక్కడ రుద్రాక్షలు ఎక్కువగా బిజినెస్ జరుగుతుంది అని పూసలు అమ్ముకోవడానికి వెళ్ళిన ఆ అమ్మాయి ఊహించనే లేదు కావచ్చు ఆమె జీవితంలో ఓవర్ నైట్ స్టార్గా ఎదిగిపోతానని. ఆమె పూసలు అమ్ముకునే ఆమె దగ్గర ఈరోజు ఎంతోమంది, వేల మంది, వందల మంది, వేలు మంది, లక్షల మంది ఆమె దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫొటోస్, అదే విధంగా వీడియోస్ తీసుకుంటున్నారు. ఏకంగా ఒక బాలీవుడ్ డైరెక్టరే వెళ్ళి నువ్వు సినిమాలో నటిస్తావా అని అడుగుతున్నారంట. మరి అంత పేరు ఓన్లీ ఒక సోషల్ మీడియా దారినే రావడం జరిగింది. అది కూడా ఒక ఓవర్ నైట్ స్టార్గా అయింది. ఈ ఓవర్ నైట్ స్టార్ అవ్వడం ఈ అమ్మాయితోనే కొత్త ఏం కాదు. ఇంతకుముందు పూర్వంలో చాలా ఉన్నాయి ఓవర్ నైట్ స్టార్ అయిన వారు, చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఆర్థిక స్థితిగతులు దాటి కూడా చాలా మందిని వెలుగులోకి, అసలు ఆ ఫేసులు వస్తాయా రావా అనుకున్న వారిని కూడా వెలుగులోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు ఒక స్టార్ అవ్వాలంటే వాళ్ళకు బ్యూటిఫుల్ ఫేస్ ఉండాలి, చాలా అందమైన ముఖం ఉండాలి, చాలా అందమైన నవ్వు ఉండాలి, చాలా బాగుండాలి అనుకున్న ఆ రోజుల్లో ఇప్పుడు అలా కానే కాదు. సోషల్ మీడియా తలుచుకుంటే ఎవరినైనా ఓవర్ నైట్ స్టార్ని చేస్తుంది, ఎవరినైనా ఎంతెత్తుకైనా ఎదగడానికి తీసుకెళ్తుంది. కానీ సోషల్ మీడియా రెండించుల పదునైన కత్తిలాగా పనిచేస్తుంది. తను తలుసుకుంటే ఎవరినైనా ఓవర్ నైట్ స్టార్ చేయగలదు, తలుసుకుంటే ఓవర్ నైట్ ఒకటేసారి వాళ్ళని పడగొట్టగలదు. అంత పవర్ ఉంది ఈ సోషల్ మీడియాకు. చూసినట్టయితే మొన్న రీసెంట్గా చూడండి, మనకు చాలామంది వెలుగులోకి వచ్చి వెళ్ళిపోతారు. మహమ్మద్ పాషా తాత కావచ్చు, కుర్చీ మడత పెడతాయి. ఆయన కూడా ఒక 6 నెలల పాటు ట్రెండింగ్లోకి వచ్చినాడు. ఆయన పాట, ఆయన మాటలు, ఆయన డైలాగ్ అన్నీ కూడా మనం మర్చిపోలేదు. అదేవిధంగా కుమార్ యాంటీ హోటల్, ఆమె కూడా చాలా ట్రెండింగ్లోకి వచ్చింది. ఇప్పుడు మొనాలిసా గోస్లే, ఈమె కూడా ట్రెండింగ్లోకి రావడం జరిగింది. ఎవరి వాట్సాప్ స్టేటస్లు చూడండి మొనాలిసా ఫోటోలు ఉంటాయి. ఎవరి వాట్సాప్ చూడండి మొనాలిసా యొక్క వీడియోలే కనిపిస్తున్నాయి. మొనాలిసా అంతగా ఫేమస్ అయిపోయింది. మొనాలిసా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అదంతగా కూడా తీసుకొచ్చి ఆమెను ఈ రోజున ఒక ప్రపంచం కాదు, భారతదేశం మొత్తంగా తెలిసిపోయింది. ప్రపంచం కూడా తెలిసిపోయిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మొనాలిసాకు అంత తీసుకురావడానికి ప్రధాన కారణమే చెప్పాలంటే సోషల్ మీడియా ఎవరినైనా ఏ టైంలో, ఏ డేనైనా, ఎవరినైనా కానీ ఒక గొప్ప స్థాయికి లేవనెత్తుతుంది ఓవర్ నైట్ స్టార్ చేయడానికి. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియా వాడుకుంటే మంచిగా ఉంది, వాడుకుంటే కొద్దిగా బ్యాడ్ కూడా వాడుకోవచ్చు. కానీ ఏదేమైనా కానీ మొత్తానికైతే సోషల్ మీడియా దయ వలన ఈ మొనాలిసా అమ్మాయి, జస్ట్ 16 ఏళ్ళ అమ్మాయి ఈ రోజున భారతదేశం మొత్తం యావత్తు, ఈ యొక్క భారతదేశంలో ప్రతి మనిషికి తెలిసిపోయే విధంగా ఆమె అయితే ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజున ఆమె పూసలు అమ్ముకునే అమ్మాయికి బాలీవుడ్ నుండి పెద్ద డైరెక్టర్సే సినిమా కోసం అవకాశాలు అడుగుతున్నారంటే సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉన్నది చూడండి. ఒక సాధారణమైన వ్యక్తులను కూడా ఫేమస్ యాక్టర్లను చేసింది. మన తెలంగాణలో కూడా చూడండి, చాలామంది మనకు టిక్ టాక్ నుండి మొదలు పెట్టుకుంటే, మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుండి మొదలు పెట్టుకుంటే, యూట్యూబ్ మరి షార్ట్స్ నుండి మొదలు పెట్టుకుంటే చాలామంది కూడా చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోలుగా చాలామంది కూడా అవకాశాలు వచ్చినాయి. సోషల్ మీడియా పుణ్యమని ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉన్నా, అది అందమే కావచ్చు, నవ్వే కావచ్చు, డైలాగులు చెప్పడం కావచ్చు, వాయిస్ బాగుంటే కావచ్చు, ఏ యాక్టింగ్ బాగుంటే కావచ్చు, డ్యాన్స్ బాగుంటే కావచ్చు, సోషల్ మీడియా పుణ్యమని ఎవరైనా ఓవర్ నైట్ స్టార్గా ఎదిగిపోయే అవకాశాలు ఈ రోజుల్లో సోషల్ మీడియా అయితే చాలామందికి విస్తృతమైన అవకాశాలు కల్పిస్తుంది. చాలామంది వెలుగులోకి వచ్చినారు. సోషల్ మీడియాతో
తో పాటు వాళ్ళు జీవన ఉపాధి కూడా పొందుతున్న వాళ్ళు కొక్కొల్లలుగా ఉన్నారు. మరీ నేను చెప్తున్నాను, ఎవడి టైం ఎలా వస్తుందో ఎవడికి తెలియదు. ప్రతి ఒక్కరితో హ్యాపీగా ఫ్రెండ్లీగా స్నేహం చేస్తూ ఉండండి. అందరితోని ఫ్రెండ్లీగా ఉండండి. ఎవరితో ఏ విధంగా చూసుకోకండి ఎక్కువ తక్కువ అని చెప్పేసి. ఎందుకంటే సోషల్ మీడియా కాలము టైము ఎవరిని ఎప్పుడు లేపుతుందో ఎవరికి తెలియదు. అదే ఉదాహరణగా చూసినట్టయితే ఈ మొనాలిసా అమ్మాయి, ఆమె ఇంతవరకు ఎవరికి తెలియదు. మనకి ఇక్కడ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్లో మరి ఆ యొక్క కుంభమేళ వలన ఆమె పేరైతే ప్రఖ్యాతలైతే, కుంభమేళకి ఎంత పేరు ప్రతిష్ట ప్రఖ్యాతలు ఉంటో అంత ఫేమస్ ఈ అమ్మాయి కూడా రావడం జరిగింది. మీరు చూసినారు, సోషల్ మీడియా ఎవరిని ఎప్పుడు లేపుతుందో ఎవరికి తెలియదు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు సంపాదించుకోవాలి, ఫేస్ వాల్యూ సంపాదించుకోవాలి, ఎక్కడికి వెళ్ళిన 4-5 గుర్తించాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు మరొకసారి చెప్తున్నా నేను, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. నీ టైం వచ్చేంత వరకు వెయిట్